అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, వారు వినబోయే వార్తల వల్ల ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారి సమస్యలకు తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాస స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి అయితే మన గురువుగారిని సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల సమస్యలు, మీకు ఎటువంటి సమస్యకైనా సరే 24 గంటల్లోనే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో ఎంతో సిద్ధహస్తులు. ఈ గురువుగారి వల్ల ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని గురువుగారి ద్వారా మీరైతే తెలుసుకోగలరు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున సాధారణమైతే రోజు అయితే కాదు, వీరికి ఒక అసాధారణమైనటువంటి ఒక మార్పుకు కూడా సంకేతంగా దారితీయబోతుంది. రేపటి రోజున ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వీరి యొక్క జీవితంలో ఒక కీలకమైన పరిణామం అయితే చోటు చేసుకోబోతుంది. ఒక జీవితానికి టర్నింగ్ పాయింట్ లాగా అయితే ఉండబోతుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సాధారణ పనుల్లో చాలా బిజీగా ఉండించినప్పటికీ కూడాను పెద్ద మార్పు అయితే వీరి జీవితంలో పెద్దగా అనిపించకపోయినా మధ్యాహ్నం తర్వాత మాత్రం పరిస్థితులు ఒక్కసారిగా తారుమారవడం, ఊహించని వార్త వినబోవడం, ఎదురు చూసిన విషయం లేదా అసలు ఊహించని ఒక పరిణామం అయితే మీ ముందుకు చోటు చేసుకోబోతుంది. ముఖ్యంగా ఆ వార్త ఏంటంటే కనుక మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా మీకు చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అవ్వచ్చు, లేదా వారు అసలు పట్టించుకునే వ్యక్తి కూడా అవ్వచ్చు. ఆ క్షణంలో ఆమె యొక్క పాత్ర అయితే మీకు చాలా కీలకంగా మారబోతుంది. ఆ స్త్రీ చెప్పే ఒక మాట ద్వారా, ఒక సమాచారం ద్వారా మీరు చేయబోయే ఒక చర్య, ఆలోచనలు, నిర్ణయాలను అయితే పూర్తిగా మార్చేసేలాగుంటుంది. మధ్యాహ్నం తర్వాత వచ్చే పరిణామాలు మొదట మీకు షాక్కి గురవు చేసినా కానీ తర్వాత ఇది నిజమేనా, మీరు మీలోనే ప్రశ్నించుకునే ఒక పరిస్థితి కూడా మీకు ఏర్పడబోతుంది. కొంతమందికి అయితే ఒక హెచ్చరికలాగా కూడా అనబడుతుంది. కేవలం ఒక సాధారణమైన వార్త అయితే కాదు, భవిష్యత్తు దిశను పూర్తిగా మార్చే సంకేతంగా అయితే ఉండబోతుంది. వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తర్వాత రోజులను తప్పకుండా నిర్ణయిస్తుంది. మధ్యాహ్నం తర్వాత ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుందో తప్పకుండా గమనించుకోవాలి. ఒక్క క్షణం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి అయితే కలిగి ఉంటుంది. ఎవరైనా సరే మనము ఈ యొక్క వార్త విన్నట్ట తర్వాత ఆశ్చర్యానికి అయితే గురికాక తప్పదు. ఈ యొక్క రాశి గల వారు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఎంతో తెలివితేటలు కలిగినవారైతే చెప్పుకోవచ్చు. సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు కూడా వీరికి, చాలా మంచి మర్యాదలు కూడా కలిగి ఉన్నవారు, చాలా ధైర్యస్తులను కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి అయితే భయపడరు. వీరి యొక్క ప్రేమలో చాలా నిజాయితీ పరులుగా అయితే ఉంటారు. వీరికి కోపం వస్తే మాత్రం అంత త్వరగా రాదు, కానీ ఒక క్షణం కూడా అయితే వీరు నిలుపుకోలేరు. ఎవరు గౌరవించకపోతే వెంటనే దూరం చేస్తారు. కోపం అన్న మాటలో వీరికి చాలా మోటివేట్ చేసే శక్తి కూడా ఉంది. వీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ముందుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నా కూడా ఒక గుర్తింపు అనేది వీరికి చాలా గట్టిగా అయితే ఉంటుంది. రేపటి రోజున వీరికి కలిసి వచ్చే రంగు అయితే బంగారు రంగు అని అయితే చెప్పుకోవచ్చు. వీరి యొక్క ఆత్మవిశ్వాసాన్ని మెండుగా పెంచబోతుంది. అదృష్టాన్ని కూడా ఆకర్షించబోతుంది. అదృష్టపు సంఖ్య వచ్చేసి 1, 3 అని అయితే చెప్పుకోవచ్చు. మీరు నిజాయితీకి దారితీస్తాయి. తప్పకుండా మీ యొక్క లక్కీ నంబర్స్ అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు చాలా శుభప్రదంగా ఉండబోతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు లేదా పనులు మొదలు పెట్టడం ఎంతైనా మేలు చేకూరుస్తాయి. రేపటి రోజున మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయబోతున్నాయి. అహంకారం తగ్గించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు అయితే మీ దగ్గరకు మిమ్మల్ని వరించడానికి రాబోతున్నాయి. ఈ రాశిలో పుట్టిన వారి నాయకత్వ లక్షణాలు అయితే ఒక పరీక్ష, ప్రతి నిర్ణయం కూడా అవకాశం ఉంటుంది. వీరికి అదృష్టం కూడా అలానే ఉంటుంది. ఎలా ముందుకు వెళ్తారో అదే విధంగా వీరి యొక్క విజయాన్ని కూడా నిర్ణయిస్తుంది. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత వీరు వినబోయే ఒక వార్త ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నట్టు ఒక విషయం కావచ్చు, అసలు ఊహించనిటువంటి ఒక నిజం కావచ్చు. ఇది ఒక శుభవార్తగా అయితే మారబోతుంది. ఒక హెచ్చరికలాగా కూడా అనబోతుంది. మీ యొక్క ఆలోచనలు మార్చే శక్తిని బాగా కలిగి ఉంటుంది. మీరు ఆశ్చర్యపడే పరిస్థితి కూడా ఎదురు కాబోతుంది. ఒక స్త్రీ అయితే పూర్తిగా మీకు కొత్త వ్యక్తి కావాల్సిన అవసరం అయితే లేదు. మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమైన స్త్రీ కావచ్చు, ఉద్యోగంలో మీ తోటి సహోదరులా కూడా అయి ఉండొచ్చు. సాధారణంగా చూసిన వ్యక్తి కూడా ఆమె పాత్ర అయితే ఒక్కసారిగా మీ జీవితంలో తప్పకుండా మారబోతుంది.
ఒక నిజాన్ని తప్పకుండా చూపించే వ్యక్తిగా మారబోతున్నారు. మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపించే మార్గదర్శకురాలుగా అయితే ఉండబోతున్నారు. కొన్నిసార్లు ఒక హెచ్చరిక ఇచ్చే వ్యక్తిగా కూడా మారొచ్చు. ఆ స్త్రీ పట్ల మీరు చేయబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే మీ యొక్క స్పందనపై ఆధారపడి ఉంటుంది. ఇక రేపటి రోజున అంటే మీకు గ్రహస్థితుల యొక్క అనుకూలం ప్రకారం రేపటి రోజున ఈ అక్షరాలతో మొదలయ్యే స్త్రీల ద్వారా మీకు జరిగే సూచనలు అయితే ఎల్ అనే లెటరు, పి అండ్ ఎస్ అండ్ ఎన్ ఈ అక్షరాలు కలిగిన స్త్రీలు అయితే మీకు చాలా సపోర్ట్గా ఉంటారు. మంచి వార్త తీసుకుని రాగలరు. అలానే మంచి అవకాశాన్ని కూడా మీకు కారణం కావచ్చు. మీరు ఎలా స్పందించాలంటే వెంటనే మీరు మోటివేట్ అవ్వకుండా ఒక నిర్ణయం ఆలోచించి తీసుకోవాలి. ఎంతో తెలివిగా అయితే మీరు స్పందిస్తే కానీ ఈ సంఘటన మీ జీవితాన్ని మార్చే అవకాశం కూడా రాబోదు. అయితే ఈరోజు జరిగేది మాత్రం యాదృచ్ఛికం అయితే కాదు. మీరు గతంలో చేసిన పనులకు వచ్చిన ఫలితం ఖచ్చితంగా అయితే స్త్రీ ద్వారా వస్తుందని అయితే మీకు తెలియబోతుంది. భవిష్యత్తులో ఒక మంచి మార్గాన్ని అయితే దరిచూపిపోతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత మీకు వచ్చే ఆ క్షణం జీవితంలో ఒక మలుపు అనేది చెప్పుకోవచ్చు. ఒక మంచి అవకాశం ఒక స్త్రీ రూపంలో వచ్చే ఆ వార్త ద్వారా మీరు ఏ విధంగా స్వీకరిస్తారో భవిష్యత్తును కూడా నిర్ణయించుకోబోతుంది. ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నట్టు కొన్ని ఆటంకాలు, అనుకోని పనులు, మీరు పని ఒత్తిడి, పరిస్థితుల ప్రభావమే కాదు, చాలాసార్లు మీకు నరదిష్టి ప్రభావం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎదుగుతున్నప్పుడు మీపై ఈర్ష్యాశయాలు పడే అవకాశం కూడా ఉంటుంది కనుక మీరు చేయవలసిన దృష్టి దోషాన్ని మాత్రం తప్పకుండా తొలగించుకొని కులదేవత యొక్క ఆరాధన, ఆశీర్వాదం తప్పకుండా పొందడం ఎంతైనా మంచిది. చెడు చూపుతో, ఈర్ష్యతో ఆ దృష్టి మన పనుల్లో అడ్డంకుల్ని అయితే తీసుకురాబోతున్నాయి. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిళ్లు బయటపడుతూ ఉంటాయి. సహజంగా ఆకర్షణీయంగా అయితే ఉంటారు కనుక ఈ యొక్క రాశి గలవారు అందరిలో కూడా నరదిష్టి త్వరగా తగిలే అవకాశం ఉంటుంది. నరదిష్టి పోవడానికి శక్తివంతమైన పరిహారాలు కూడా పాటించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మీరు తప్పకుండా రేపటి రోజున కులదేవత యొక్క ఆరాధన అయితే మర్చిపోకుండా చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున తప్పకుండా మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే దీపారాధన చేసుకోవడం, అలానే గుమ్మం ముందు నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు కట్టడం చాలా మంచిది. మీకు తప్పకుండా కులదేవత యొక్క ఆరాధన అయితే మీ జీవితానికి అయితే ఒక రక్షణగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కులదేవత ఆరాధన మర్చిపోతే ఫలితం మీకు ఏ స్థాయిలో కూడా కనపడదు. మీ దగ్గరలో ఉన్నటువంటి కులదేవత ఆలయానికి తప్పకుండా మీరు వెళ్ళాలి. కొబ్బరికాయ, పువ్వులు తీసుకొని పూజ చేసుకోవాలి. మీ కోరికలు, సమస్యలు దేవుడి ముందు చెప్పుకొని మీకు కులదేవత ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. మీ యొక్క కుటుంబానికి మీరు కాపాడాలనే, మా కుటుంబాన్ని కాపాడనే, మా మీద ఉన్న దోషాలు తొలగించండి అని చెప్పి మీరు చిన్నపాటి ప్రార్థన కూడా చేసుకోవాలి. ప్రతి శుక్రవారం లేదా ఆదివారం నాడు ఒక దీపం వెలిగించి కులదేవత పేరు మీద 3 సార్లు అయితే జపించాలి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోయి క్రమంగా అయితే మీ జీవితం బాగుంటుంది. మీకు ఎన్నో విజయాలు అయితే మీ దగ్గరకు వరించబోతున్నాయి. చాలా ఉత్తమంగా అయితే మీ జీవితం గడపబోతున్నారు. మీ యొక్క విశ్వాసం, నమ్మకం తప్పకుండా పెంచుకోండి భక్తి మీద. అలాగే మీరు చేయవలసిన ఈ యొక్క రాశి గల వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా మంచి అవకాశాలు అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టి కూడా మీపై పడబోతుంది. మధ్యాహ్నం తర్వాత స్త్రీ ద్వారా వచ్చే సమాచారం, సూచన మీకు ఒక మంచి పనికి ప్రభావితం చేయబోతుంది. తప్పకుండా మీరు ఎంతో ధైర్యంగా ఉండి అటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి. మీ యొక్క ప్రవర్తన చాలా ముఖ్యమైనది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశం కనబడుతుంది. వెంటనే నిర్ణయం తీసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క స్త్రీ అయితే మీకు కస్టమర్ కావచ్చు, పార్ట్నర్ కావచ్చు, విద్యార్థుల నుండి వచ్చేసి మీ యొక్క మైండ్ డిస్టర్బ్ అయిపోయే ఉంటుంది. ఇక ప్రేమ సంబంధంలో ఉన్నటువంటి వారు చిన్నగా పెద్దగా అయితే గొడవకు అయితే దారి తీస్తుంది. చిన్న చిన్న సమస్యలు పెద్ద పెద్ద గొడవలకు కారణం అవుతాయి. రేపటి ఉన్న కొంత మానసిక ఒత్తిడి కూడా కలగబోతుంది. మహిళల్లో మాటల్లో జాగ్రత్త చాలా అవసరం. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే తలనొప్పి, అలసట, ఒత్తిడి ఇటువంటివన్నీ సహజం. నిద్ర సరిపడా లేకపోక ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. తప్పకుండా ప్రశాంతత ఎంతైనా అవసరం. డబ్బు విషయంలో చిన్నపాటి ఖర్చులు కూడా పెరగబోతున్నాయి. అనవసర ఖర్చులు మీరు తప్పకుండా తొలగించేసుకోవాలి. పొదుపు మీరు తప్పకుండా చేసుకోవాలి. ముఖ్యంగా రేపటి రోజున సూర్యనారాయణ స్వామికి తప్పకుండా సమర్పించుకోవాలి, మీరు స్మరించుకోవాలి. ఉదయం సూర్య నమస్కారం చేసుకొని తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే కలగవు. రేపటి రోజున మీరు తప్పకుండా అంతా కూడా మంచి జరగబోతుంది. ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మీకు ఒక అవగాహన కూడా అనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ప్రశాంతమైన మనసుతో ప్రశాంతంగా ఉండాలి. ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు. మీకు అంత అనుకూలంగానే ఉంటుంది. తప్పకుండా రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఎర్రని పూలతో, ఎర్రని వస్త్రాలతో మీరు కుంకుమార్చన చేపించడం చాలా మంచిదని అయితే తెలుసుకోవాలి. అలాగే మీ యొక్క ఇంట్లో లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, కనకదార స్తోత్రాలు పఠించడం ద్వారా మీకు ఎంతైనా మేలు జరుగుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.